अस्सलामुअलैकुम आदाब। मैं खुज़ैर याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रियासती हुकूमत को बदनाम करने के लिए बीच की सियासत। किसान कांग्रेस के रियासती सदर अन्वेश रेड्डी ने अपोजिशन पर किया लफ्ज़ी हमला। किसान कांग्रेस लीडरों ने किसानों को परेशान न होने का दिलाया यकीन। कहा, बीजों की दुकानों पर बीजों का है स्टॉक। जिला कलेक्टर आदिलाबाद रॉजर शीशा किसानों को नकली बीजों से बचाने के लिए है मुतहर्रिक। आज किया मुख्तलिफ मकामात का दौरा। बड़े पैमाने पर बीजों के गोदामों पर की तनकीद। जिला मेडिकल एंड हेल्थ डिपार्टमेंट का मकसद आदिलाबाद को तंबाकू से पाक मुआशरा बनाना है। मेडिकल ऑफिसर ने हर एक को नशा आवर अशिया से दूर रहने का दिया मशवरा। और अब खबरें तफसील से। किसान कांग्रेस के रियासती सदर अन्वेश रेड्डी ने यकीन दहानी कराई है कि हुकूमत इस बात को यकीनी बनाने के लिए इक़दाम कर रही है कि तमाम किस्म की कंपनियों के बीजों के साथ किसानों की मांग की किस्म के बीज दस्तियाब हों और किसी भी किसान को परेशान होने की ज़रूरत नहीं है। इन्होंने जुमा के रोज़ आदिलाबाद ज़िला हेडक्वार्टर का दौरा किया और कलेक्ट्रेट में कलेक्टर रॉजर शीशा से मुलाकात की और एक याददाश्त पेश की। इन्होंने ज़िला कलेक्टर से ख्वाहिश की कि ज़िले में बीज की कोई कमी ना हो, किसानों को मसाइल से महफूज रखने और ज़रूरी बीज लाने में पहल करने की अपील की ताकि बीज का ज़ख़ीरा ख़त्म ना हो। इन्होंने कहा कि एक जैसे बीज की ख्वाहिश की वजह से ऐसी सूरत हाल पैदा हुई है। इससे कबल इन्होंने मीडिया से बात की। इन्होंने कहा कि रियासती हुकूमत बीजों की कमी को पूरा करने के लिए हर मुमकिन इक़दाम कर रही है। इन्होंने वाज़ेह किया कि सीएम रेवंत रेड्डी की क़यादत में किसानों की फलाह व बहबूद के मकसद से कई प्रोग्राम तरतीब दिए जा रहे हैं। ताहम अपोजिशन जमातें बीज की क़िल्लत के बारे में गैर ज़रूरी इल्ज़ामात लगा रही हैं और किसानों को मुश्ताइल कर रही हैं। इन्होंने इल्ज़ाम लगाया कि ये साजिशें रियासती हुकूमत और सीएम रेवंत रेड्डी को बदनाम करने के ख्याल से रची गई हैं। इन्होंने बीजेपी और बीआरएस को मुतनब्बे किया कि वो बीज की सियासत से गुरेज करें। అందుకనే ఆ వెరైటీ ఏది 659 ఉందో ఇవాళ దాదాపు 58,000 ప్యాకెట్లను ఇవాళ రైతులకు అందించారు. పోయిన సంవత్సరం 1,20,000 ప్యాకెట్లు ఆ ఒక రకమే రైతులకు అందితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవాళ కంపెనీలతో మాట్లాడి ఇంకా 98,000 ప్యాకెట్లు అంటే 90,000 ప్యాకెట్లు అంటే మొత్తం 1,50,000 ప్యాకెట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. అందుకని రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఎక్కడ ఆధారపడకండి. అదే సమయంలో మీకు మరొక సూచన, ఇవాళ మనమంతా కూడా ఒక వెరైటీ కోసమే నమ్ముకొని ఆ వెరైటీని చూడకండి. అనేక వెరైటీలు వచ్చినాయి, అవి కూడా వీటికి ధీటుగా దిగుబడులు వస్తూ ఉన్నాయి. కానీ మనం ఏదో ఒక వైపే కొందరు పోతురు కదా, మనం అదే తీసుకుందామనే ఆలోచనతో ఆ వెరైటీకి పోతే డిమాండ్ పెంచి ఇవాళ మరి ఆ డిమాండ్ను ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మీరు రైతు చాలా గొప్పోడు, సైంటిస్టు, రైతే పెద్ద సైంటిస్టు, తెలుసు మీకు ఏ పంట ఏ గింజ ఎంత దిగుబడి వస్తున్నది. కాబట్టి అనేక రకమైన వెరైటీలు ఉన్నాయి ఇక్కడ, వాటిని కూడా తీసుకుంటే కొంత తీవ్రత తగ్గుతుంది. అయినా మేము ప్రభుత్వం మీ యొక్క అవసరాన్ని గుర్తించి ఇంకా మీకు ఎంత అవసరం దాన్ని ప్యాకెట్లను ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ ఏర్పాటు కూడా రేపు మీకు ఒకటే దగ్గరికి జిల్లాలో అన్ని మండలాల నుంచి ఇక్కడికి రాకుండా ఏ మండలానికి ఆ మండలానికి అధికారులను పెట్టి మీకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అందుకని మీరేం ప్రతిపక్షాలు మాట్లాడేదాన్ని మీరు ఏదో జరగబోతుందని చెప్పేసి అధైర్యపడి తొందరపడి విత్తనాలు దొరకవేమని చెప్పేసి ఆందోళన చెందకండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా విత్తనాలు అందించేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటది, ముఖ్యమంత్రి తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో పరిస్థితి లేదు, కేవలం ఈ ఒక్క జిల్లాలోనే
ఉన్నది అని అంటే అది మీరు ఒక వెరైటీగా మీరు చూస్తా ఉన్నారు. అందుకని ఈ సమస్య వస్తా ఉన్నది. దీన్ని ఆసరా చేసుకొని కూడా కొందరు సీడ్ వ్యాపారస్తులు, మేము వాళ్ళని సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు వచ్చినటువంటి విత్తనాల ప్యాకెట్లు ఏదైతే ఉందో వీటిని దొంగచాటుగా మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్టుగా మాకు సమాచారం వస్తా ఉన్నాయి. అట్లాంటిది కనుక చేస్తే ఖచ్చితంగా ఆ షాపులో లైసెన్స్ రద్దు చేయించి ఖచ్చితంగా పీడీ యాక్ట్లు పెట్టించి లోపలేపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. किसान कांग्रेस के रियासती सदर अन्वेश रेड्डी ने जिला कायदीन के साथ जिला मरकज में कई बीज की दुकानों का दौरा किया। बीज के दुकानदारों से बीजों के स्टॉक की तफसीलात के बारे में दरियाफ्त किया कि अब तक कितनी फरोख्त हुई है और कितनी बाकी हैं। इन्होंने ये भी कहा कि बीज महंगे दामों में फरोख्त ना किए जाएं। इन्होंने खबरदार किया कि अगर कोई इस तरह की मजमूम हरकतों का इर्तिकाब करेगा तो हुकूमत उनके खिलाफ सख्त कार्रवाई करेगी और दुकानों के लाइसेंस कैंसिल करने के साथ मुकदमात का इंदराज भी किया जाएगा। इन्होंने कहा कि ये बात साइंसी तौर पर साबित हो चुकी है कि दूसरी कंपनियों के बीज भी ज़्यादा पैदावार लाते हैं, किसी को गुमराह ना किया जाए। इन्होंने कहा कि अपोजिशन पार्टियां बीज के मामले में गैर ज़रूरी हंगामा आराई कर रही हैं और किसानों को मुश्ताइल करने की नाकाम कोशिश कर रही हैं। कहा कि आदिलाबाद में हालिया लाठीचार्ज गलत है। इससे पहले इन्होंने डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर के दफ्तर का दौरा किया और DAO पुलैया से मुलाकात की। इन्होंने ज़िले में बीज की कमी और दीगर हालात के बारे में शिकायत की। మళ్ళీ రెండోది ఏంటంటే కంపెనీ ట్రై చేస్తారు. ఒకటి మాట్లాడాలి అట్లా సార్, వీళ్ళు డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు రాసి వాళ్ళకి. ఫస్ట్ మన రైతులు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు నేను కూడా రైతుని 100% నేను అదర్ వెరైటీ పెట్టి రాసి ఎంత తెలియదో అంతకంటే తక్కువ రైతు అవైలబుల్ పెట్టండి. మీకు ఎంత చూడండి, ఎంత చూడండి 3,40,000 3,40,000 వరకు మనకు 50,000 जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि जिले में कपास के तमाम किस्म के बीज दस्तयाब है और जिले में सबसे ज्यादा मांग वाले कपास का बीज भी दस्तयाब कराया गया है। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने जुमा के रोज आदिलाबाद जिला मुस्तकर में कई बीजों की दुकानों और गोदामों का अचानक मुआयना करते हुए रिकॉर्ड्स की जांच की, डीलर्स और गोदामों में मौजूद स्टॉक की तफसीलात दरियाफ्त की, बीजों की तकसीम का जायजा लिया और मुतल्लिका हुक्काम को मुख्तलिफ तजावीज़ पेश की। इस मौके पर जिला कलेक्टर ने बताया कि ज़िले में कपास के तमाम किस्म के बीज दस्तयाब है। इस मौके पर इन्होंने किसानों को कपास के बीजों की एक ही किस्म लेने के बजाय हुकूमत की तरफ से मंजूर शुदा बीज इस्तेमाल करने की तजवीज़ दी। इन्होंने ज़िले में सबसे ज़्यादा मांग वाले कपास के बीज भी दस्तयाब करवाने किसानों को यकीन दहानी कराई। इस मौके पर RDO जिला ज़राअत ऑफिसर पुलैया के अलावा दीगर मौजूद थे। ఇక్కడ 120
ఇంకా బ్యాలెన్స్ కూడా ఉండాలి కొంచెం ఎంఆర్ఓ గారు సార్ బట్ బాకీ వెరైటీస్ తెలియదే వేరే వెరైటీస్ తీసుకుంటున్నారా రైతు సార్ రాసి రెండు తీసుకుంటే లింకులు పెడుతున్నారు కదా వేరే తీసుకోవాలి లోకల్ మాకు 15 ఎకరాలు ఉన్నాయి 15 ఎకరాలు ఉన్నాయి 15 ఎకరాలు ఎన్ని ఎకరాలు రాసి రైతు పెడతారు మొత్తం 6 ఎకరాలు పెడతారు ఒక 10 ఎకరాలు 12 కావాలి 12 ప్యాకెట్స్ కావాలి ఇప్పుడు వరకు ఎన్ని ప్యాకెట్స్ మీరు రేపటి ఎల్లుండి నుంచి ఏంటి మీకు 3 ప్యాకెట్స్ ఒకటి ప్యాకెట్ సపోర్ట్ అది రాసి పెట్టమాలి 6 ఎకరాలు రాసి పెట్టమాలి నేను 6.9 ఇక్కడ 120 ఇంకా బ్యాలెన్స్ కూడా ఉండాలి కొంచెం ఎంఆర్ఓ గారు సార్ బట్ బాకీ వెరైటీస్ తెలియదే వేరే వెరైటీస్ తీసుకుంటున్నారా రైతు సార్ రాసి రెండు తీసుకుంటే లింకులు పెడుతున్నారు కదా వేరే తీసుకోవాలి లోకల్ जिला एसपी आदिलाबाद गौस आलम ने कहा कि बीजों की गैर कानूनी नकल व हमलों को रोकने के लिए ज़िला भर में खसूसी टीमें तश्कील दी जा रही हैं और ज़िला भर में 5 चेक पोस्ट कायम किए जाएंगे। ज़िला एसपी आदिलाबाद गौस आलम ने जुमा के रोज़ बीजों की स्मगलिंग को रोकने के लिए पुलिस, रेवेन्यू और ज़राअत के अहदेदारों के हमरा शहर मुस्तखर में बीज के कई गोदामों का मुआयना किया और बीजों की आमद की जाँच की। खुसूसी तौर पर गोदामों में बगैर किसी जाली बीज के थैलों का मुआयना करते हुए गोदामों के अमले से बात की और अमले को हर आमद व रवानगी का वक्त, तारीख और नाम रिकॉर्ड करने का मशवरा दिया। इस मौके पर ज़िला एसपी ने बताया कि बीजों की स्मगलिंग की रोकथाम और गैर कानूनी ज़ख़ीरा अंदोज़ी के रोकथाम के लिए रेवेन्यू, ज़राअत और पुलिस अफसरान की जानिब से खुसूसी टीमें तश्कील दी गई हैं और ज़िला भर के 36 बीज गोदामों पर एहलकार तैनात किए गए हैं। इन्होंने कहा कि ज़िले में जाली बीजों की मुकम्मल रोकथाम और अचानक मुआयना करने के लिए मंडलवार ज़राअत के अहदेदारों के साथ एक खुसूसी टास्क फोर्स तश्कील दी गई है। जिला मेडिकल एंड हेल्थ ऑफिसर आदिलाबाद डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि तंबाकू की मसनूआत का इस्तेमाल बहुत से बुरे असरात का सबब बन सकता है और इससे बचने के लिए हर किसी को अपनी कमर कसनी चाहिए। जुमा को ज़िली मरकज़ में वाक़ डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ डिपार्टमेंट के दफ्तर के मीटिंग हॉल में इंसदाद तंबाकू नोशी का आलम दिन मनाया गया। इन्होंने अमले के साथ अहद किया कि
स्मोक कंट्रोल के लिए सबको मेहनत करनी चाहिए। डीएमएचओ डॉक्टर नरेंद्र राठौड़ इस प्रोग्राम के मेहमान खुसूसी थे। इस मौके पर इन्होंने कहा कि तंबाकू नोशी के बाइस जिला भर में हर साल 374 अफराद सांस की बीमारियों में मुब्तला होते हैं। इन्होंने कहा कि महकमा हेल्थ के तहत तंबाकू की मसनूआत को कंट्रोल करने के लिए बहुत सी कोशिशें की जा रही हैं। अब तक ज़िले के 13 स्कूलों को तंबाकू से पाक तालीमी इदारे करार दिया जा चुका है। मुतल्लिक़ा महकमे के ताउन से बाकी स्कूलों को भी जल्द तंबाकू से पाक स्कूलों में तब्दील करने की कोशिश की जाएगी। इन्होंने कहा कि पुलिस, महकमा तालीम, म्यूनसिपल और दीगर हुक्काम के साथ मिलकर तंबाकू एक्ट के खिलाफ वर्जी करने वालों पर जुर्माने आयद किए जा रहे हैं और काउंसलिंग प्रोग्राम चलाए जा रहे हैं। इन्होंने कहा कि तलबा और नौजवानों को तंबाकू की मसनूआत से दूर रखने के लिए बहुत से प्रोग्राम मुनक्किद किए जा रहे हैं। మాదక ద్రవ్యాల వంటివి అవుతున్నాయి. నిర్మించడంలో ఈ రోజు మనం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఈ ప్రతి సంవత్సరం మనం ఈ దినం జరుపుకుంటాము. ఎందుకంటే ముఖ్యంగా ప్రజల్లో, యువతలో వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ పొగాకు తాగడానికి, పొగాకు ఉత్పత్తి ద్వారా వచ్చే అనాథాల గురించి మనం వాళ్ళకి అవగాహన కల్పించడం కోసమే ముఖ్యంగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాము. ఈ విధంగా మన జిల్లాలో మొత్తం 22 పిఎస్సిస్, 69 మన హెల్త్ వెల్నెస్ సెంటర్స్ లో మనం అవగాహన కార్యక్రమం, జిల్లా మొత్తం అవగాహన కార్యక్రమం మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు దేశంలో 12 లక్షల మంది చనిపోతున్నారు. ఆ విధంగా ఒక రోజు చూసుకుంటే 3500 మంది నిమిషానికి ఒకరు ఈ పొగ తాగడం వల్ల వచ్చే చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువత సరదాగా ఏదో ప్యాషన్ గా స్టార్ట్ చేసుకుని ఒక అలవాటుగా మారిపోవడం వల్ల ఇది అనార్థాలు చాలా జరుగుతున్నాయి. దానివల్ల ఎంత ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, తర్వాత ఓరల్ క్యాన్సర్ అయితే కానీ, టీబీ అయితే కానీ, శరీరంలో అన్ని భాగాల్లో ఎక్కడైతే వెంట్రుకల నుంచి వెంట్రుకల వరకు కూడా మనకు ఇది ఏదైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ పొగాకులో మనం దాదాపు 4000 రకాల రసాయనాలు ఉంటాయి. ఈ పొగాకు వల్ల 400 రకాల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మనకు యువతలో దీని వల్ల జరిగే అనాథాలను మన అందరికీ తెలిసినట్టు చేసుకొని మన అందరం నాట్ ఓన్లీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందరికీ అవగాహన కల్పించేసి వాళ్ళకి పొగాకు తాగమని ఇది అలవాటు నుంచి దూరం చేయాలని సందర్భంగా కోరుకున్నా. ఒక విధంగా వారు ఒకవేళ ఈ విధంగా మారకుండా, కౌన్సిలింగ్ తో మారకుండా కూడా టెలిమానస్ 14416 నంబర్ కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సదుపాయం కూడా మనం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకుంటే లేదా ఈ టెలిమానస్ నంబర్ ఉంది 14416 నంబర్ కి ఫోన్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం వాళ్ళకి మార్పించే అవకాశం ఉంది. जिला कलेक्टर आदिलाबाद राजा अर्शी शाह ने कहा कि स्कूलों में तमाम ज़ेर इल्तिवा काम मुकर्रर वक्त पर मुकम्मल किए जाएं। जिला कलेक्टर राजा अर्शी शाह ने अम्मा आदर्श कमेटी के स्कूल के कामों का मुआयना किया, जैसा कि बेला मंडल के MPPS स्कूल में किया जा रहा है। इस मौके पर ठेकेदार और अमले को कई हिदायत दी। వాళ్ళు అక్కడ ఉండి వీళ్ళు ఇక్కడ ట్యాప్ బయట పెట్టాలి, అంటే కొంచెం ఇలాంగేట్ చేయాలి. లాంగ్ బాడీ పెడతాం సార్. లాంగ్ బాడీ లాంగ్ పెట్టి బాడీ మరి ట్యాప్ బయట రావాలి. దానికి ఒక నిప్పలు పెట్టి లాంగ్ బాడీ ప్లాట్ఫామ్ పెట్టాలి. HM గారు సేవింగ్స్ ఉంటే సేవింగ్స్ అకౌంట్ ఇక్కడ జాలి కూడా కరెక్ట్ ఐడియా చెప్తారు. అది సేవింగ్ ఉంటే మేము ఓపెన్ ఉంది కదా ఇక్కడ స్టూడెంట్ ఇచ్చేసేయండి. సేమ్ ఇది మనకి ప్రొవిజన్ ఉంది యాక్చువల్ గా అంగన్వాడీ సెంటర్ లో కూడా ఉంది కదా. మన బిజినెస్ ఉండాలి కదా మన CITU के ज़िला सेक्रेटरी अनुमला किरण ने मुतालबा किया कि हुकूमत
आशा वर्कर्स के लिए रखे गए इम्तिहानात के फैसले को फौरी तौर पर वापस ले। तेलंगाना आशा वर्कर्स यूनियन आदिलाबाद की ज़िली कमेटी ने एओ रविंदर को एक अर्जदाश्त सौंपी, जिसमें CITU के ज़िला सेक्रेटरी किरण ने कहा कि तेलंगाना रियासत में आशा वर्कर्स कबायली इलाकों में अरसे दराज से काम कर रही हैं। इन्होंने कहा कि इन्होंने शुरू से ही हुकूमत की तरफ से बहुत सी तरबियत हासिल कर रखी है। इन्होंने कहा कि रजिस्टर में लिखकर सर्वे करवाने, ऑनलाइन काम करने से BP, शुगर, थायराइड वगैरह हर किस्म की बीमारियों का पता लगाया जा रहा है। इन्होंने कहा कि हुकूमत की तरफ से फ़राहम करदा अद्वियात अवाम को फ़राहम की जा रही हैं। लोगों को वक्तन फ़वक्तन मुनासिब एहतियाती तदाबीर बताई जा रही है। इसके अलावा शीरख्वार बच्चों, हामिला ख़वातीन और दीगर लोगों को सेहत की खिदमत फ़राहम कर रहे हैं। आशा कारकुनों ने कोरोना वबा के दौरान कोरोना पर काबू पाने में अहम किरदार अदा किया है। इन्होंने कहा कि इतनी सीनियरिटी रखने वाली आशा वर्कर्स को नए इम्तिहानात मुनक्किद करने और अपनी याददाश्त को दोबारा साबित करने के लिए कहना मुनासिब नहीं है। इम्तिहानात के इनेकाद का ख्याल फ़ौरन तर्क कर दिया जाए। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో గత 33 సంవత్సరాలుగా, మైదాన ప్రాంతాలలో గత 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తూ ఉన్నారు. BP, షుగర్లు, థైరాయిడ్లు ఉన్న పేషెంట్లను గుర్తించి వాళ్ళకి ట్యాబ్లెట్లు అందించడంలో, బాలింతలకు సంబంధించి పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి ఆహారంతో పాటు వైద్య సేవలను అందించడంలో, ట్యాబ్లెట్లను అందించడంలో ఆశా కార్యకర్తలు గత 33 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలను సైతం అడ్డేసి భారతదేశాన్ని కాపాడటంలో ఆశా కార్యకర్తలు సఫలీకృతమయ్యారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి గ్లోబల్ హెల్త్ లీడర్లుగా గుర్తించి అవార్డును సైతం అప్పచెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశా కార్యకర్తలను గుర్తించడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం వెనుకబడిపోయిందనేది మేము చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వ కాలంలో ఆశా కార్యకర్తలను వారి నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ రోజు పోరాటాలు చేసి దాన్ని వెనక్కి కొట్టినాం. రద్దు చేయాలి. ఆశా కార్యకర్తలు కోరుకుంటున్నట్టు కనీస వేతనం నెలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. PF, ESI పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ఆశా కార్యకర్తలకు TADAలు ఇవ్వట్లేదు, TADAలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రింటింగ్ సంబంధించిన రిజిస్టర్లను సైతం వాళ్ళు రాస్తున్నారు. ఆ రిజిస్టర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి. యూనిఫామ్ల బిల్లులు గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. యూనిఫామ్లను వెంటనే నాణ్యమైన యూనిఫామ్లను అందించాలి. ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా కార్యకర్తలకు వెయిటింగ్ రూమ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులను సైతం వెంటనే విడుదల చేసి వారి ఖాతాలో జమ చేయాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము ఆశా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మానుకొని వారి సమస్యల పైన దృష్టి సారించి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన పోరాటాలకు ఆశాలందరూ సిద్ధమవుతారని హెచ్చరిస్తాం. CPI के जिला सेक्रेटरी प्रभाकर रेड्डी ने कहा कि तेलंगाना योम तासीस की तकरीबा 2 जून को शान तरीके से मनाई जाए। इन्होंने जुमा को आदिलाबाद जिला हेडक्वार्टर में पार्टी के दफ्तर में मुनाकिदा एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इन्होंने कहा कि CPI की मदद से रियासत में कांग्रेस की हुकूमत बनी है। इन्होंने कहा कि कांग्रेस हुकूमत का ख्याल है कि इस दिन तेलंगाना के लिए कुर्बानी देने वालों को इज्जत दी जाए। इन्होंने कहा कि BRS ने 10 साल हुकूमत की और लोगों की ज़िंदगियां बर्बाद कर दी। इन्होंने कहा कि तेलंगाना में सिर्फ KCR के ख़ानदान की बेहतरी हुई है, जो पानी, तकर्रुर और फंड्स के नारे से जीती गई थी। आज KCR की बेटी को शराब घोटाले में जेल भेज दिया गया है। इन्होंने साबिक BRS हुकूमत और BJP को शदीद तनकीद का निशाना बनाया। జూన్ 2, 2014 మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. రేపటికి 10 సంవత్సరాలు నిండుతా ఉన్నాయి. 10వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించడం కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల కలయికతోటి అధికారికంగా మరి హైదరాబాద్ లో కానీ అంతటా జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో CPI కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కాంగ్రెస్ పార్టీ అయితే CPI కలయికతోటి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ గుర్తించి కమ్యూనిస్టుల పోరాటం ఉన్నది, కమ్యూనిస్టుల పోరాట సంబంధించిన ఆనవాళ్ళు ఏమేమి ఉన్నాయో అధికారికంగా పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం CPIకి మరి ఆహ్వానించింది. మా ఫోటోలు కానీ, మా త్యాగాలు కానీ, మా చరిత్రను కూడా పంపమని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కష్టాలని ఈయనేమో నియంతృత్వం, కేసీఆర్ గారు నియంతృత్వం చేసి నేనే రాజు నేనే మంత్రి చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి
ఇలా 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆ అప్పుకు 30,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి తెచ్చి తెలంగాణని పూర్తిగా బర్బాద్ చేసి, అంటే సెంటిమెంట్ మ్యాచ్ తెలంగాణని, తెలంగాణకు ఉద్యోగాలు దొరుకుతాయి, నిధులు అంటే నీళ్లు పోయినాయి, ప్రాజెక్టులు ఊలిపోతున్నాయి, ఉద్యోగాలు పోయినాయి, ప్రైవేటీకరణ అయిపోయింది, మొత్తం తెలంగాణ రాష్ట్రం శ్మశాన వాటికగా తయారైంది. ఇలా అంటే కేసీఆర్ కుటుంబం బిడ్డ జిల్లా కుంభకోణంతో కేటీఆర్ గారు ఐటీ రంగంలో 100 ఐటీ రంగ సంస్థలు పార్ట్నర్షిప్ భూములు ఇచ్చి బినామీల పేరు పెట్టిండు. కేసీఆర్ హరీష్ రావు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల దోసుకొని ఇలా సెంటిమెంట్ తోటి చేశారు. ఇలా కేంద్రంలో కూడా బీజేపీ కూడా అదే పనిచేస్తా ఉన్నది, సెంటిమెంట్ తోటి హిందుత్వ పేరుతో దేశాన్ని కొల్లగొడతా ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా తెలంగాణలో మాత్రం తప్పకుండా తెలంగాణ వాదం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఇవాళ గుర్తించే పరిస్థితి లేనందున ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తెలంగాణ సిపిఐ పార్టీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారికంగా మరి జాతీయ జెండాలు ఎగరేసుకోవాలని చెప్పేసి మరి గ్రామాన్ని కూడా జాతీయ జెండాలు ఎగరేసుకోవాలా సిపిఐ కార్యాలయం అని చెప్పేసి మరి సిపిఐ జిల్లా సమితి మరి పిలుపునిస్తారు. 4 जून को होने वाले लोकसभा इंतखाबात की गिनती के ज़िम्मन में रिटर्निंग ऑफिसर आदिलाबाद राजर्षि शाह ने आसिफाबाद कलेक्टर वेंकटेश धोत्रे और ज़िला एसपी गौस आलम के हमरा आदिलाबाद ज़िले में टीटीडीसी, सोशल वेलफेयर स्कूल और संजय गांधी पॉलिटेक्निक कॉलेज 3 मराकज़ में कायम गिनती मराकज़ के इंतजामात का मुआयना किया। गिनती में बगैर किसी ताख़ीर के सबको बाहम तालमेल से काम करने मुताल्लिक़ा अहदेदारान को हिदायत दी। इन्होंने गिनती मराकज़ के मुताल्लिक़ा AROs को मुनासिब इक़दामात करने की भी हिदायत दी। इन्होंने कहा कि गिनती मराकज़ में सख्त हिफाजत इंतजामात के साथ साथ इंतखाबी गिनती के लिए आने वाले अफसरान और अमले को रुकावटें और इंफ्रास्ट्रक्चर फराहम किया जाए, पीने के पानी और बैतुल खला का इंतज़ाम किया जाए और तिब्बी अमले को मेडिकल किट के साथ दस्तयाब रहने की हिदायत दी। वाज़ेह किया कि वोटों की गिनती मुकम्मल होने तक किसी को भी स्ट्रॉन्ग रूम्स में दाखिल होने की इजाज़त ना दी जाए। इन्होंने स्ट्रॉन्ग रूम्स में 24 घंटे सिक्योरिटी और CCTV कैमरों की निगरानी के बारे में दरियाफ्त किया। इसके बाद इन्होंने CRPF के सिक्योरिटी एहलकारों के पास रखी विजिट बुक पर दस्तखत किए। इस प्रोग्राम में मुतल्लिक़ा अफसरान व दीगर मौजूद थे। ग्लेनमार्क फार्मास्यूटिकल लिमिटेड के ज़ेर एहतमाम डॉक्टर आज़म अली खान की क्लिनिक पर हाई ब्लड प्रेशर डे का इनेकाद अमल में लाया गया और डॉक्टर आज़म खान की क्लिनिक शिवाजी चौक से अम्बेडकर चौक तक एक आगाही रैली निकाली गई और लोगों को हाई ब्लड प्रेशर से बचाव और कंट्रोल से आगाह किया गया और लोगों को ब्लड प्रेशर को कंट्रोल करने के तरीक़े और रोज़ाना ब्लड प्रेशर से बचने के लिए ज़रूरी एहतियाती तदाबीर के बारे में मुफीद मशवरे दिए गए। इस मौके पर डॉक्टर आज़म अली खान, डॉक्टर बलाला श्रीनिवास यादव, इम्तियाज़ खान, ग्लेनमार्क फार्मास्यूटिकल लिमिटेड फील्ड सेल्स ऑफिसर MM मुजीब के अलावा दीगर मौजूद थे। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रियासती हुकूमत को बदनाम करने के लिए बीच की सियासत, किसान कांग्रेस के रियासती सदर अन्वेश रेड्डी ने अपोजिशन पर किया लफ्जी हमला। किसान कांग्रेस लीडरों ने किसानों को परेशान ना होने का दिलाया यकीन, कहा बीजों की दुकानों पर बीजों का है स्टॉक।
जिला कलेक्टर आदिलाबाद रॉजर शीशा किसानों को नकली बीजों से बचाने के लिए है मुतहर्रिक। आज किया मुख्तलिफ मकामात का दौरा, बड़े पैमाने पर बीजों के गोदामों पर की तनकीद। जिला मेडिकल एंड हेल्थ डिपार्टमेंट का मकसद आदिलाबाद को तंबाकू से पाक मुआशरा बनाना है। मेडिकल ऑफिसर ने हर एक को नशा आवर अशिया से दूर रहने का दिया मशवरा। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।